దేవస్థానం బ్యాక్ సైడ్ ఎర్రగుంట రోడ్డు వారాహి దేవి ఆలయం దగ్గరికి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులకు అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ ఏకం కావాల్సిన సమయం ప్రొద్దుటూరులో మరొకసారి కలుగుతోంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి గుడికి పోయేదానికి కుడివైపు ప్రాంతంలో వారాహి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఒక గోడను ఏ విధంగా అయితే నిర్దాక్షిణ్యంగా కూల్చగలుగుతారో అదే విధంగా హిందూ దేవుళ్లు విగ్రహాలు నేలమట్టం చేయడం జరిగింది ఇక్కడ. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. నేలమట్టం చేయడంలో కూడా ఈ గుడి ప్రాంగణంలో కుడివైపు ఉన్న భాగం అడ్డు రాలేదంట, ఎడం వైపు ఉన్న భాగం అడ్డు రాలేదంట. కేవలం మధ్యలో ఉన్నటువంటి భాగం అడ్డం వచ్చిందంట. అది ఎంతవరకు కరెక్టో వచ్చినటువంటి వాళ్ళు దగ్గరుండి ఇటువంటి సమయంలో వాళ్ళ యొక్క డ్యూటీ చేశారంటే ఇది ఖచ్చితంగా వాంటెడ్ గా చేసినటువంటి చర్యే. కాబట్టి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇట్లా హిందువుల జోలికి రావడము, గుళ్ల జోలికి రావడము చాలా ఈజీ అయిపోయింది అందరికీ. కాబట్టి దీనికి సంబంధించి రేపు ఖచ్చితంగా ధర్నా ఉంటుంది. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హిందూ బంధువులంతా కూడా లొకేషన్ మొత్తం గ్రూప్ లో షేర్ చేస్తాము. మన అయ్యప్ప స్వామి గుడికి కుడివైపు వెళ్లేదానికంటే కుడివైపు ఇక్కడ గుడి ఉంటుంది, బోర్డు కూడా ఉంటుంది వారాహి అమ్మవారని. అది కూడా మీకు వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు అందరూ 9:30 గంటలకల్లా ఇక్కడ వచ్చి మన ఐక్యతను నిరూపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. జై హింద్. మన హిందూ దేవాలయాలకు సంబంధించిన అన్ని విగ్రహాలు పగలగొట్టడం జరిగింది. నవగ్రహాలన్నీ పగలగొట్టడం జరిగింది. చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, ఫామ్ హౌస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పెద్ద పెద్ద డబ్బు ఉండేటోళ్ళకి ఉన్నాయి, కానీ చుట్టుపక్కల దాన్ని తగలే నా కొడుకు ఎవరు లేరు. మా హిందువులు అంటే మీకేం తక్కువ అంచనా అయిపోయింది. అంతా పగలగొట్టేదానికి మీరు రెడీగా ఉన్నారు. మా హిందువులు ఓట్లేమో హిందువులు ఓట్లు కావాలా మీకు? ఈ విగ్రహాలు చూడండి, దారుణంగా పగలగొట్టారు విగ్రహాలు. అన్నవరం కాడ చెనకేశ్వర స్వామి గుడిది 10 ఎకరాలు ఉంది. దర్గా కట్టే బగలగొట్టండి. అదే బగలగొట్టి మా జోలికి రండి. నాకు కూడా పెట్టారు గ్రూప్ లో. గర్భగుడిని నవగ్రహాలన్నీ పోయినాయి. वाह, बुलगुना वाल देंगे।